హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు దుర్గా కృష్ణ ఛానల్. ఈరోజు నేను జీలకర్ర కారం ఆడుతున్నానండి. ఈ జీలకర్ర కారం దేనికంటే ఫ్రైలు చేసుకుంటాం కదండి. బెండకాయ, దొండకాయ, వంకాయ, బంగాళదుంప అలా ఏ ఫ్రై చేసుకున్నా కూడా ఈ కారం వేసుకోవచ్చండి. ఇది ఎక్కువ స్పైసీగా ఉండదండి. కారం ఎక్కువగా తిన్న వాళ్ళు అయితే నేను చెప్పిన కొలతలతో వేసుకుంటే సరిపోతుంది. ఇవి మెలికలకాయలండి, ఇవి అసలు కారం ఉండవండి. అందుకని నేను ఇవి ఒక అరకిలో తీసుకున్నాను. అలాగే ఇవేమో పోపులకాయలండి, కటింగ్లు అంటారు. కటింగ్లు ఒక పావు కిలో, అరకిలో మెలికలకాయలు, పావు కిలో కటింగ్లు కలిపి ఆడుతున్నానండి. అలా అయితే కారం ఉండదు. డైరెక్ట్ కారం తినే వాళ్ళు అయితే ఈ కటింగ్ కాయలు, ఈ మెలికలకాయలు వేసుకోకుండా కటింగ్లు వేసుకుంటే సరిపోతుందండి. ఇందులోకి నేనైతే ఒక అరసాళ్ళు కల్లుప్పు తీసుకున్నాను. కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మొత్తం కారం అంతా గ్రైండ్ చేసిన తర్వాత కారం చూసుకొని ఇంకొంచెం వేసుకోవచ్చు. అలాగే ఒక అరసాళ్ళు జీలకర్ర తీసుకున్నాను. ఇప్పుడు ఈ మూడింటిని కలిపి మిక్సీ పట్టుకోవాలి. ఇదిగోనండి, ఈ విధంగా పౌడర్ చేసుకొని, అలాగే మిగతా ఎండుమిర్చి కూడా ఈ విధంగా పౌడర్ చేసుకోవచ్చు. బాగా మెత్తగా కావాలి అనుకుంటే మెత్తగా ఆడుకోవచ్చు, లేదంటే బరగ్గా కావాలనుకుంటే కూడా బరగ్గా కూడా ఆడుకోవచ్చండి. ఇదిగోనండి, ఈ విధంగా కారం మొత్తం ఆడుకున్నాను. ఈ కారం డబ్బాలో పోసుకొని ఫ్రిడ్జ్లో పెట్టినా పెట్టకపోయినా కూడా 1 ఇయర్ పాటు నిల్వ ఉంటుంది. ఈ ఫ్రైలోకి చాలా బాగుంటుందండి. టేస్ట్ అయితే మాత్రం ఇలా వేసుకుని ఆడుకుంటే, ఒక్కసారి ఇలా ప్రిపేర్ చేసుకుని ఉంచుకుంటే 1 ఇయర్ పాటు హ్యాపీగా వాడుకోవచ్చండి. 1 ఇయర్ అనే కాదు, 2 ఇయర్స్ అయినా కూడా ఫ్రిడ్జ్లో పెడితే పాడవదు. బయట పెడితే 1 ఇయర్ బాగుంటుంది. 1 ఇయర్ తర్వాత కొంచెం కలర్ అనేది మారుతుందండి. నా రెసిపీ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి. మీ అందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.